మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఏ రోజు అంతమొస్తుందో తెలియదు. ఇంకా మన మిత్రులకు, మన బంధువులకు, మన స్నేహితులకు ఇంకా నువ్వు చెప్పలేదేమో. అమ్మా అయ్యా, నీ మిత్రులకు నువ్వు చెప్పలేదేమో, ఇంకా చెప్పండి త్వరగా. ఎలా చెప్తావు అన్నది నీ ఉద్దేశం, ఆయన మాటలు. ఇంకా నీ శత్రువులకు, నీ మిత్రులకు, నీతో ప్రతిరోజు మాట్లాడే వ్యక్తులకు ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పాలండి. ఆ మధ్య కాలంలో నేను ఒక 5-6 సంవత్సరాల కిందట ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను. మీరు కూడా బహుశా చూసి ఉండొచ్చారు ఆ విషయం. ఒక 2 స్నేహితులు ఉంటే, ఒకరు క్రైస్తవుడు, ఒకరు అన్యుడు. ఈ యొక్క అన్యుడు చనిపోయిన తర్వాత అది షార్ట్ ఫిల్మ్ కల్పనా కథనే, కానీ అందులో భావం మాత్రం నిజమైనది, యథార్థమైనది. అందులో ఒక అన్యుడు మిత్రుడు చనిపోతే ఆ మిత్రుడు అగ్నిగుండంలో పరివేయబడము, అక్కడి నుంచి ఈ మిత్రునితో మాట్లాడాలని మొదలు పెట్టడము, అందులో భాగంగా ఇతడు నిద్రపోతుంటే ఆ మాటలు గుర్తుకు రావడము. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా పాపులర్ అయింది. అందులో ఉన్న విషయం మాత్రం యథార్థమైనది. మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే, మనము రక్షణ పొంది వారు ఇంకా రక్షణలోనికి లేకుంటే వారికి ఖచ్చితంగా దేవుని మాట చెప్పాలి. వారికి ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పాలి. లెక్కని అడుగుతాడు దేవుడు. లెక్కని అడిగినప్పుడు యథార్థంగా ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. వారు నశించి నరకంలో పడివేయట కంటే రక్షించబడి ఈ రాజ్యంలో ప్రవేశించడం చాలా మేలు. యూదా గ్రంథంలో కూడా ఉంటుంది, అనేకులు అగ్నిలో నుండి పడివేయబడకుండా ఒక్కరినైనా లాగుదాం. మన చుట్టూ ఉన్నవారిని, ఇరుగు వారిని, పొరుగు వారిని. అలా నువ్వు చెప్పాలంటే ఎట్లా ఉండాలి తెలుసా? నువ్వు కూడా ముత్యంలా ఉండాలి. కడగబడిన ముత్యంలా ఉన్నప్పుడే నీ మాటలు కూడా అంత ముత్యము వలె పనిచేస్తాయి. నువ్వే ముత్యంలా ఉండక, దేవుని పనిలో ముందస్తుగా ఉండక అలాంటి మాటలు చెప్తే ఎవరు వినరు. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చేయొద్దంటే ఎవరికైనా వింటారా? మనం ఆ పని మానుకున్న తర్వాతనే ఆ పని చేయొద్దని ఇతరులకు చెప్పాలి. కనుక రాజ్య సువార్త ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది కనుక